హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను పెట్టిన కొద్ది రోజుల్లోనే నా యూట్యూబ్ ఛానల్ బాగా సబ్స్క్రైబర్స్ బాగా చేశారు. సబ్స్క్రైబర్స్ చేసిన ప్రతి ఒక్కరికి, నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములండి. ఇంకా లేట్ ఎందుకు, నేరుగా ఛానల్ ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం అనమాట. ఏంటంటే ఇవాళ మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఇట్లాగే కానీ మీరు కానీ మిర్చి బజ్జీ కానీ చేశారంటే మాత్రం మీకు ఇంతే టేస్టీగా ఇంత బాగా కుదురుతుంది అనమాట. నేనైతే మిర్చి బజ్జీ కాయలు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. అవి తీసుకొని ఇట్లా మధ్యలోకి కట్ చేస్తున్నాను అనమాట. చాలా పొడవుగా లావుగా ఉన్నాయి కాబట్టి అందుకనేసి నేను ఒక్కొక్క కాయని రెండిటిగా విడదీసేసి అట్లాగా చేస్తున్నాను అనమాట. ఇలా కానీ మీరు కానీ చేశారంటే ఖచ్చితంగా మీకు ఇలానే బాగా కుదురుతాయి. చాలామందికి బజ్జీలు వేయడం సరిగ్గా రాదు అనమాట. అంటే వచ్చిద్ది చాలామందికి, కొంతమందికి రాదు. ఎందుకంటే మిర్చి వేసేటప్పుడు అది పగిలిపోవడము అలా ఇలా జరగడము అనేది సరిగ్గా రాదు. అందుకనేసి వాళ్ళకే ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. నన్ను చాలామంది విడిగా నువ్వు మిర్చి బజ్జీ బాగా చేస్తావు కదా, వీడియో చేయొచ్చు కదా అని మాకు తెలిసిన వాళ్ళు మాకు చాలా మంది చెప్పారనమాట. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేస్తాను అనమాట. వాము ఉప్పు వేసి బాగా రోట్లో వేసి దంచేసేసి దాన్ని కొంచెం పైన చల్లేసాను. చల్లిన తర్వాత ఇంకా శనగపిండి తీసుకున్నాను. అందులో వాము, కొద్దిగా సోడా ఉప్పు, సాల్ట్ వేసేసి బాగా కలిపెట్టి వేసుకున్నాను. టేస్టీ కోసం అది బాగా ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలాగా తర్వాత వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. ఎక్కడ చిన్న ఉండలుగా ఉంటుంది కదా పిండి, అలా ఉండలు లేకుండా నీట్గా బాగా స్పైసీగా ఉండేలా కలుపుకోవాలన్నమాట పిండిని. ఇలాగనమాట. చూడండి ఎలా ఉందో. ఇలా కలుపుతుంటే ఇట్లా చూడండి, ఒక్క చిన్న ఉండ కూడా తగలలేదు. ఇంకా ఆ లోపల పొయ్యి మీద బాండ్లు పెట్టేశాను అనమాట. పెట్టేసేసి ఆయిల్ వేడవుతుంది. నేను ఇవాళ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. ఇవాళే కాదు, ఇంచుమించు ఈ మధ్యలో అంతా నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను అనమాట. ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తాను. ఇంకా ఆయిల్ అయితే వేడవుతుంది. వేడయ్యింది లేదంటే టెస్ట్ చేయడానికి ఒక చిన్న చుక్క అయితే వేసాను అనమాట. ఆయిల్ అయితే వేడయ్యింది. తర్వాత చూడండి మిర్చి బజ్జీని ఎలా వేస్తున్నాను. నేనైతే బాగా గుంట ఉండే గిన్నెలో కలుపుకున్నాను. చూడండి ఇలాగా ఒక్కొక్క బజ్జీని ముంచేసి ఇలాగ పొడవుగా తీసి వేస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగా ఎంత టేస్టీగా వచ్చినాయి. నేను చేసిన వేలో కానీ మీరు కానీ ఇలాగే కానీ చేశారంటే ఖచ్చితంగా మీకు ఇంట్లానే బజ్జీ చేయడం వస్తుంది. ఇంకా మీకు చాలామందికి బజ్జీ చేయడం రాదు అని అనుకుంటున్నారు కదా, ఇలా చేస్తే చాలా ఈజీగా మీరు బజ్జీని అయితే వేయగలరు. ఇంకా ఇలాగ బాగా కాలేసిన తర్వాత బాగా అంటే పైన కొంచెం రెడ్ కలర్లా వచ్చిన దాకా బాగా యాగనివ్వాలన్నమాట. ఎందుకంటే ఆయిల్ బాగా కాలాలి. ఎందుకంటే ఆయిల్ కానీ కొంచెం హీట్ కానీ తక్కువగా ఉంటే బజ్జీ ఏంటంటే మనం వెయ్యంగానే పైన ఒక లేయర్ పొరలాగా పగిలిద్ది అనమాట. అట్లా పగలకుండా ఉండాలి అంటే మనం ఆయిల్ బాగా వేడి చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో నాకైతే అయిపోయినాయి. ఇంక ఈ బజ్జీలన్నిటిని ఇట్లాగా 1 by 1 అలానే మొత్తం వేసేసుకుంటున్నాను. వేసేసి తర్వాత బజ్జీని మధ్యలోకి కట్ చేసి ఇంకా అందులోకి ఉల్లిపాయలు, ఒక చిన్న బద్ద నిమ్మకాయ పిండుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. వర్షాకాలంలో అయితే తినడానికి నాకు చాలా ఇష్టం అనమాట. ఇదిగో మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఫస్టే ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇవి మిర్చి బజ్జీ ఏంటంటే చల్లారిన తర్వాత ఇట్లా చాక్ పెట్టి మధ్యలోకి ఒక గీతలాగా పెట్టి దాని నిండుగా ఆనియన్స్ పెట్టేసేసుకొని నిమ్మకాయ పిండేసుకొని తినడం నాకు చాలా ఇష్టం. ఇలా మీకు కూడా ఇష్టమైతే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలానే నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇంతే టేస్టీగా ఇలానే మీకు బజ్జీలు అయితే సూపర్గా కుదురుతాయి. మీకు కుదరలేదు అనేసి కానీ అనుకుంటే ఎలాగా ఇంకా ఏమన్నా చిన్న ట్రిక్స్ ఉన్నాయా అనేసి మీకు కానీ డౌట్ వస్తే ఉన్నాయండి. మీకు ఒకవేళ ఈ వేలో కానీ వీడియో చూస్తే రాకపోతే మాత్రం ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి. నేను ఆ ట్రిప్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ సెండ్ చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే చేయను, మీకు మామూలుగానే మెసేజ్ రూపంలోనే మీకు సెండ్